గారు నమస్కారం. నమస్తే సార్. సారీ. ఇప్పుడు మీరు చెప్పిన అన్ని కూడా వాస్తవాలు, దాన్ని కాదనట్లేదు. అయితే ఇక్కడ సమావేశమైంది మీకు జరిగిన అన్యాయం, దానికి ఎలాగ నాకు న్యాయం చేస్తారని మీరు అడుగుతున్నారు. అందుకోసం ఇక్కడ అంతా సమావేశం జరిగింది. ఈ ఫిలిం అసోసియేషన్ ఈ వేదిక మీద తీసుకొచ్చింది. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీకు జడ్జిమెంట్ ఎప్పుడు వచ్చింది? ఆ జడ్జిమెంట్ కాపీ ఎక్కడ ఉంది? సార్ ఆల్రెడీ గ్రూప్ లో నేను షేర్ చేశాను సార్. November 3 ఆల్రెడీ మన వాడి దగ్గర గ్రూప్ లో ఉంటుంది. జడ్జిమెంట్ ఇచ్చాను. November 3 వచ్చింది సార్ జడ్జిమెంట్ కాపీ. November 3 వచ్చింది. జడ్జిమెంట్ లో యాక్చువల్ గా ఏముంది? జడ్జి గారు ఏమని తీర్పిచ్చారు? జడ్జి గారు తీర్పిచ్చింది సార్, ఆ డ్రగ్స్ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను నిర్దోషిని. డ్రగ్స్ కేసు కి మీకు సంబంధం లేదంటాం కాదు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా? తీసుకుంటే శిక్ష వేసేవాళ్ళు సార్, తీసుకోలేదు కనుక నేను నిర్దోషిగా వదిలేశారు సార్. నిర్దోషిగా వదిలేయడం లేదు పరిస్థితులు. మీరు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న పాయింట్ లో అది క్లారిటీగా తీసుకోలేదు అని పరీక్షలు, రక్త పరీక్షలు కానివ్వండి, ల్యాబ్ టెస్ట్ వాళ్ళు అవన్నీ వాటి ఆధారంగా వాళ్ళు చెప్తారు. అవునండి, వాటి ఆధారంగానే చెప్పారండి. ఆల్రెడీ నేను అప్పుడే ఆ జూన్ తర్వాత నేను కూడా టెస్ట్లు ఏదైతే ఉందో అది నేను పబ్లిక్ గా పెట్టాను సార్. ఇదిగోండి నా టెస్టులు, మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను మీడియా వాళ్ళు, మీరు టెస్టులు చేయించండి. నాకు కోర్టుది నమ్మొద్దు, చట్టాన్ని నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు, శిక్ష అని నేను ఆల్రెడీ ఇచ్చాను సార్. మొత్తం బ్లడ్ రిపోర్ట్స్ కూడా నేను లైన్ లో పెట్టాను సార్.